హాయ్ అండి, అందరికీ జై భీమ్. ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ వచ్చిందండి, 2 రోడ్ కార్నర్. అది మీకు చూపిస్తాను. ఇది చిన్నవాళ్ళతేరు. మనకి పోలమాంబ టెంపుల్ పక్కన పెట్రోల్ బంక్ నుంచి ఆపోజిట్ అలా స్ట్రైట్ దిగిపోతే కనకమ్మ అంటారండి. ఆర్చ్ కనకమలక్ష్మి అమ్మవారి ఆర్చ్ లోపల నుంచి ఇలాగ వస్తే జస్ట్ ఫస్ట్ రైట్ ఈ బిల్డింగ్ అండి. 311 గజాలండి. 40x70, 3 ఫ్లోర్స్ అండి. కింద సెల్లార్స్ వదిలేసి సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఎక్సలెంట్గా ఉందండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి. సో ఇది కొంచెం కమర్షియల్ లాంటిదేనండి. సో ఇది మీకు చూపిస్తాను. ఇదంతా ఇది సేల్కి వచ్చింది. ఇక్కడ బండ రాములు వరహారమ్మ నిలయం ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండి. చాలా స్ట్రాంగ్గా కట్టారు. మన ఆఫీసులకు గాలో పనికొస్తుంది. సో మీకు ఇది చూపిస్తాను. సో ఇదంతా సెల్లార్ అండి. సార్ ఇది మనకి ఎన్ని కార్ పార్కింగ్లు? 3 కార్ పార్కింగ్లా? ఇది ఎన్ని అడుగుల రోడ్డు? 30 అడుగులా? 40 అడుగులాగా ఉంది. ఇది 40 అడుగులు. 40 అడుగుల రోడ్లు అండి రెండును. ఇది టోటల్ ఎంత? ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 9 ఇయర్స్ ఓల్డ్. ప్రైజ్ ఎంత చెప్తున్నారు సార్? ఎన్ని కోట్లు? సో మీకు 9 ఇయర్స్ ఓల్డ్ అండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చాలా స్ట్రాంగ్ బిల్డింగ్. ఇది లిఫ్ట్ అండి. లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ పనిచేస్తుందండి. కబోర్డ్ వర్క్లు అన్నీ అయిపోయాయండి. సో ఇదంతా హాలు. ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్ ఉందా? ఆవిడ ఉండేది అనిత గారా? ఒకప్పుడు హోమ్ మినిస్టర్ ఉండేవారు ఇందులో. డ్రెస్సింగ్ టేబుల్స్ మొత్తానే ఉంటుంది ఇక్కడ. డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది కూడా మరలే ఫ్యాన్స్ అన్నీ వదిలేసి కబోర్డ్ వర్క్లు అండి. మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. ఫ్యాన్స్ మొత్తం ఇక్కడ ఇంటీరియర్ అంతా వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో మనకి క్లాస్ సార్ మళ్ళీ దీనికి ఇక్కడ అన్నిటికి దీని డోర్స్ ఏ పెట్టుకోవాలి. దానికి ఇది చూడు. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. వెస్ట్ సౌత్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వెస్టే. ఇది దేవుడి గదండి. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. చూడండి ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారండి. కబోర్డ్లో ఎక్సలెంట్గా జరిగాయండి. ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. సో మనదంతా యూటిలిటీ రూమ్ అండి. ఇది ఇంత టేకుడ్తో చేశారు. ఇది పిల్లలిద్దరూ అబ్రాడ్ వెళ్ళిపోవడం బట్టి మనకి ఇది సేల్కి వచ్చిందండి. సో మొత్తం ఈ పైన 2 ఫ్లోర్లు కూడా అలాగే ఉంటుంది. సో మీకు కిచెన్ చూపిస్తానండి. ఇది కిచెన్ అండి. ఇక్కడ ఒక మనకి యూటిలిటీ బాల్కనీ లాగా ఇచ్చారండి. ఇది యూటిలిటీ ఇటువైపు ఒక రోడ్. ఇది సౌత్ ఫేసింగ్ రోడ్ అండి. ఫ్లాట్ వెస్ట్ అండి. వెస్ట్ అన్ని కబోర్డ్లు అన్నీ
బాగా చేశారండి. మరి ఇంతగా తేడా ఉండదు. సో ఈ ఫ్లాట్ మనకి ఇదో బెడ్రూమ్. ఇండివిజువల్ హౌస్ సౌత్ ఫేసింగ్ వచ్చింది. అండ్ ఇదొక బెడ్రూమ్. మొత్తం 3 బెడ్రూమ్స్ అండి. 3 బెడ్రూమ్ 3 బాత్రూమ్స్. ఆన్ చూసాను. ఇంటీరియర్ అంతా ఎక్సలెంట్గా ఉందండి. సో ఇదొక అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో సౌత్ వెస్ట్ ఫేసింగ్ రావడం బట్టి మనకి అన్నీ బాగా వచ్చాయండి. సో సీలింగ్ అన్నీ చాలా బాగా చేయించారండి. చూపించు. సో రిమైనింగ్ 3 ఫ్లోర్స్ కూడా ఇలాగే ఉంటాయి. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. సో మీకు బయట నుంచి ఇలా చూపిస్తాను. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆర్చ్ నుంచి ఫస్ట్ రైట్ కార్నర్ బిల్డింగ్ అండి. పక్కన కూడా ఏదో పార్క్ ఉంది. సో మనకి మంచి బడ్జెట్లో రెంటల్ ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది. రెంట్ ఎంత వస్తుందండి ఒక ఫ్లోర్? ఆవిడ ఎక్కువ ఇచ్చిందండి. 3 ఎక్కువ. సో ఇదండి మొత్తం ఫుల్ బిల్డింగ్ సేల్కి వచ్చింది. థ్యాంక్ యూ అండి.